శంకర్, ఇదేనా గుడి? ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఇంగ్లీషుడు ఈ గుడి మండపాన్ని ఇంగ్లాండ్లో బ్రైటన్ మ్యూజియంకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడన్నావు, ఇదేనా అది? ఇదే గౌరీ ఆ గుడి, జలకండేశ్వరర్ కోవిల్, వేలూరు. ఈ గుడిలో మండపాన్నే పునాదులతో సహా పికిలించి ఇంగ్లాండ్లో ఉన్న బ్రైటన్ మ్యూజియంలో ఉంచుదాం అనుకున్నాడు. కానీ ఒక రాత్రి ఆ మండపాన్ని తీసుకెళ్లడానికి వస్తున్న షిప్ ఒక భారీ తుఫాన్లో చిక్కుకొని మునిగిపోయింది. దాంతో వాడి ఆశ కూడా మునిగిపోయింది. పేడ వదిలింది. గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేసే వాళ్ళు ఉంటారంటే ఏంటో అనుకున్నా. అది కూడా జరిగింది. 400 ఏళ్ళు ఏ పూజ, అభిషేకం ఏవీ లేకుండా ఉండిపోయింది. అవన్నీ చెయ్యాలంటే అసలు గుడిలో లింగం ఉండాలి కదా. 400 సంవత్సరాల? అసలు ఏం జరిగింది? చెబుతా, జాగ్రత్తగా విను. ఒకప్పుడు భద్రాచలం నుంచి ఇక్కడ వేలూరుకి వచ్చి స్థిరపడిన చిన్న బొమ్మిరెడ్డి అనే రాజుకి గోశాల ఉండేది. అందులో విచిత్రంగా ఒక ఆవు పొద్దున మాత్రమే పాలిచ్చేది. ఆ కాపరికి విచిత్రంగా అనిపించేది. మరుసటి రోజు ఆ ఆవునే గమనిస్తూ ఉన్నాడు. అలా సాయంత్రం ఆ ఆవు వెళ్తూ వెళ్తూ ఒక పొదల దగ్గర ఆగితే ఒక 5 పడగల పాము వచ్చి ఆవు పాలు తాగి వెళ్ళిపోయింది. ఇంకా వెంటనే రాజుకి ఈ విషయాన్ని చెప్పాడు. రాజుకి ఏమీ అర్థం కాక తన కులదైవాన్ని ప్రార్థించి పూజలు చేశాడు. అప్పుడు స్వప్నంలో ఒక చోట చాలా పెద్ద చీమల పొట్టు ఉన్నట్టు, ఆ పుట్ట చుట్టూ నీళ్లు ఉన్నట్టు, ఆ పుట్టలో స్వయంభుగా ఉన్న శివలింగం ఉన్నట్టు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు గుడి కట్టు అన్న మాటలు వినపడ్డాయి స్వప్నంలో. ఇంకా ఆ చోటుని వెతికితే దొరికింది. అదే ఇప్పుడు మనం ఉన్న గుడి. ఆ పెద్ద చీమల పుట్టని పడగొట్టి చూస్తే ఒక పెద్ద శివలింగం స్వయంభుగా వెలిసింది, చుట్టూ నీరు. అందుకే ఈ గుడికి జల అంటే నీళ్ళు కదా, అందుకే జలఖండేశ్వరర్ అంటారనమాట. నీటిలో ఉన్న శివుడు అనమాట. తర్వాత ఈ గుడి చుట్టూ కోటను కట్టేశారు. కానీ మరి ఇలాంటి పురాతన దేవాలయం మరి అన్ని 400 సంవత్సరాలు పూజలు లేకుండా ఎలా అసలు? అదే గౌరీ, ఆ కాలంలో ముస్లింల దండయాత్రలు జరిగాయి కదా, వేలూరు కోటని ఆక్రమించేశారు. వాళ్ళ గుడిని కూడా ధ్వంసం చేస్తారన్న భయంతో గుడిలో ఉన్న లింగాన్ని వేరే చోటకి మార్చేశారు. ఈ గుడి 400 ఏళ్ళ ఖాళీగా ఉంది. యుద్ధాలకి తుపాకులు, కత్తులు పెట్టుకునే గొడవల్లో మార్చేశారు. తర్వాత ఇంకా కాలక్రమేణా 1921లో ఆ వేలూరు ఫోర్ట్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళు మెయింటెనెన్స్కి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళా 1981లో అప్పుడు తీసిన శివలింగాన్ని తీసుకొచ్చి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు. బాబోయ్, ఊహించడానికే భయంకరంగా ఉంది. కానీ ఇదంతా చరిత్రలో ఉంది కదా. మరి నువ్వు ఆ బ్రిటిష్ వాడి నుంచి తప్పించుకున్న మండపంలాగా చరిత్ర పుస్తకాల్లో కూడా తప్పించుకున్న చరిత్ర ఉందన్నావు, అదేంటది? మన భారతదేశంలో మొదటి స్వతంత్ర యుద్ధం, మహా తిరుగుబాటు ఏది, ఎప్పుడు జరిగింది? 1857లో జరిగిన మ్యూటినీ కదా? కాదు గౌరీ, నిజానికి దానికి 50 ఏళ్ల ముందే ఇక్కడ ఈ వేలూరు కోటలో 1806లో ఒక అతిపెద్ద భయంకరమైన తిరుగుబాటు జరిగింది. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. మొదటి గోపురం లోపలికి వెళ్తే 4 మూలల్లో 4 కళ్యాణ మండపాలు కనిపిస్తాయి. ఇంకో గోపురం ఉంటుంది, దాంట్లోకి వెళ్తే పెద్ద వరండా వస్తుంది. చూడడానికి మామూలుగానే చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ వాయువ్య మూలలో ఒక గోడలో ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. లోపల వెళ్ళి చూస్తే ఒక సీక్రెట్ దారి సెల్లర్లోకి ఉంటుంది. అక్కడే ఖజానా అంతా ఉంటుంది. ఈ విషయం ఒక బ్రిటిష్ ఆర్మీలో ఉండే ఒక క్లర్క్ డైరీలో రాసింది. బ్రిటిష్ ఆక్రమణలో ఉన్న కోట ఒక కొత్త రూల్, ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హిందూస్ ఎవ్వరూ దేవుడి బొట్లు పెట్టుకోకూడదు, విభూదులు రాసుకోవడం, కుంకుమలు పెట్టుకోవడం ఇలాంటివి అన్నీ నిషేధించారు. గెడ్డాలు, మీసాలు కూడా తీసేయాలన్నారు. ఇంకా ఆ పైన ఒక కొత్త యూనిఫామ్, మళ్ళా వాళ్ళు వేసుకునే టర్బన్స్ని తీసేసి తలపైన కొత్త టోపీ. ఆ టోపీ పెడిపోకుండా చెంపకు కట్టుకునే పట్టీలాగా ఒక స్ట్రాప్ ఉండేది, బెల్ట్ లాగా. ఆ టోపీ, ఆ బెల్ట్ లెదర్తో తయారు చేశారు. లెదర్ అంటే దేంతో తయారు చేశారో నీకు అర్థమైంది కదా. ఇంకా అప్పుడు మొదలైంది మొదటి తిరుగుబాటు ఇక్కడ, ది వేలూరు మ్యూటినీ. కానీ ఎన్ని చరిత్ర పుస్తకాల్లో ఉంది ఈ విషయం. మన గుడులు కేవలం భక్తి స్థలాలు కావు గౌరీ, అవే మన దేశం యొక్క మౌన సాక్ష్యాలు. ప్రతి రాతిలో, ప్రతి గోడలో మన చరిత్ర ఊపిరి తీసుకుంటుంది.